అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఇదండి సంగతి. రచయిత ప్రజ్వల గారు. ఇక కథలోకి వెళితే, హైదరాబాదు ఎయిర్పోర్టులో ఎంతో అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు శేఖర్. వెధవది బాంబే నుంచి రావలసిన ఎయిర్ బస్ 2 గంటలు లేటు. శ్రావణ మాసం మొదలయ్యింది. బయట వర్షం, లోపల ఏసీ, చలి ఒక విధంగా విసుగును ఎక్కువ చేస్తున్నాయి. వచ్చే వారం తన ఫస్ట్ వెడ్డింగ్ డే. ఆషాఢ మాసం సాకుతో తన వీణను వాళ్ళ పుట్టిల్లు బాంబేకి తీసుకువెళ్లారు ఆమె తల్లిదండ్రులు. అసలు ఏమిటో ఈ మనుషులు, ఎంత చదువుకొని పట్టణాలలో ఉన్నా ఇంకా ఈ పాత సాంప్రదాయాలు వదలలేరు. ఆ మధ్య ఒక పుస్తకంలో చదివాడు శేఖర్. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే 10 నెలల తర్వాత పుట్టే బిడ్డ మండు వేసవి కాలంలో పుడుతుంది కాబట్టి కొత్తగా పెళ్ళైన దంపతులను విడదీస్తారు. కానీ తనకు పెళ్ళయిందే శ్రావణంలో. దాదాపు ఏడాది కాపురం చేశాక ఇప్పుడు ఆషాఢ మాసం అంటూ నెల రోజులు తన వీణని దూరం చేశారు. ఆమె లేని ఈ నెల ఎలా గడిపాడు? ఆఖరి అనౌన్స్మెంట్ విని ఆశగా ఆకాశం వంక చూశాడు శేఖర్. దిగుతున్న విమానంలో తన హృదయ వీణ ఉందని తెలిసిన శేఖర్కు అంతసేపు ఉన్న కోపం, అసహనం పోయి ఆ విమానం మీద ప్రేమ పెరిగింది. విమానం ఆగటం, ప్రయాణికులు దిగటం అంతా యాంత్రికంగా జరిగిపోతున్నది. ఆప్యాయంగా నవ్వుతూ తన వైపు వస్తున్న వీణ వెనకాల ఒక చిరపరిచితమైన ముఖం. షాక్ తిన్నాడు. ఆ ఆకర్షణీయమైన ముఖాన్ని తను ఎలా మర్చిపోగలడు? ఆమె సితార. కానీ ఆమెతో మాట్లాడే ధైర్యం లేదు తనకు, అందులోనూ తన భార్య వీణ ముందు. సితార అటువైపు తిరిగి వేరే ఎవరితోనో చాలా సీరియస్గా మాట్లాడుతూ తన లగేజ్ కోసం వెయిట్ చేస్తోంది. చాలండి చూసింది. ఓ నెల రోజులు భార్య కూడా లేకపోతే చాలు ఈ మగాళ్ళకి. భార్య వీణ మందలింపుతో ఆముదం తాగిన ముఖంతో సితార మీది నుంచి చూపులు మరల్చుకున్నాడు. ఆమెకు దొరికిపోయిన శేఖర్. కారులో ఇంటికి బయలుదేరారు వీణ, శేఖర్. దారిలో తన అత్తమామల గురించి, హైదరాబాదు స్నేహితుల గురించి ఎన్నో కుశల ప్రశ్నలు వేస్తున్నది వీణ. అన్నిటికీ యాంత్రికంగా జవాబు చెబుతున్నాడు శేఖర్. కారు ముందుకు పోతున్నది. కానీ అతని జ్ఞాపకాలు 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ ఆమె చేతిలో ఒక చిన్న గిఫ్ట్ ప్యాకెట్ పెట్టాడు శేఖర్. ఓ థ్యాంక్ యూ, ఇదేమిటో ఇప్పుడే తెరిచి చూడొచ్చా అంటూ సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా గబగబా ఆ ప్యాకెట్ను విప్పటం మొదలుపెట్టింది సితార. ఆమె వంకే రెప్ప అర్పకుండా చూస్తున్నాడు శేఖర్. ఓ ఫెంటాస్టిక్ పెండెంట్, అందులోనూ ఆర్టిన్ షేప్, ప్రేమ చిహ్నం. శేఖర్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 2 రోజులుగా ఇదే ప్రశ్న ఆమెను అడగాలని ఎన్నో కోణాలలో, ఎన్నో విధాల ప్రశ్నలు, సమాధానాలు, రిహార్సల్స్ చేశాడు. కానీ ఆ ప్రశ్న సూటిగా తననే అడిగేటప్పటికీ ఏం సమాధానం చెప్పాలో తెలియక తెల్లముఖం వేశాడు శేఖర్. ఏంటా వెర్రి చూపులు? బెల్లం కొట్టిన రాయిలాగా కవ్వించింది సితార. పోనీలే, 2 రోజులు టైం ఇస్తున్నాను, ఆలోచించి సమాధానం ఇవ్వు. శేఖర్కు మళ్ళీ మౌనమే సమాధానం అయ్యింది. ఇంతలో సర్వర్ రాకతో సితార సంభాషణ వేరే మలుపు తిరిగింది. సితార తండ్రి బొంబాయిలో ఓ బిజినెస్ మ్యాగ్నెట్, ఆమె తల్లి ఓ మహారాష్ట్ర వనిత. కాస్మాపాలిబన్ జీవితం వల్ల అందరితోనూ ఆడామగా భేదం పాటించక చనువుగా ఉంటుంది. బొంబాయిలో ఉండటం వల్ల ఏదో తెలుగు మాట్లాడటమే కానీ చదవటం, రాయటం రాదు. శేఖర్ పనిచేసే అడ్వర్టైజింగ్ కంపెనీలో సితార కూడా పనిచేస్తున్నది. ఆమె ఉద్యోగం చేయటం డబ్బు సంపాదన కన్నా ముఖ్యంగా టైంపాస్ కనే చెప్పాలి. శేఖర్కు సితారలో ఇది అని నిర్ధారణ చెయ్యలేని ఓ ఆకర్షణ కలిగింది. ఆ ఆకర్షణని స్నేహం దాకా లాక్కొచ్చాడు. ఇక ఈ స్నేహాన్ని పెళ్లిగా మార్చాలంటే చాలా ప్రాక్టికల్ చిక్కులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శేఖర్ గోదావరి జిల్లా కోనసీమలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. సాంప్రదాయమైన తల్లిదండ్రులు. చదువుకొని పాసవటం తప్ప జీవితంలో గొప్పగా అతడు చేసిన సాహసాలో, సాధించిన విజయాలో ఏమీ లేవు. తన తండ్రి ఓ హైస్కూలు తెలుగు మాస్టారు. సితారకి తెలుగు చదవటం, రాయటం రాదు. మాటలు కూడా అంతంత మాత్రమే. ఈ విషయం తెలిస్తే తన తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోరు. ఇక సితారకి ఆడామగా భేదం లేదు.
అందరితో కలిసిపోతుంది. తమ కంపెనీలో దాదాపు 10 మంది ఆడవారు, 20 మంది మగవాళ్ళు పనిచేస్తున్నారు. ఆ 20 మందితోనూ ఒకే విధంగా మసలుకుంటుంది సితారా. అదేం విచిత్రమో కానీ ఆమె తనతో మాట్లాడుతున్నంతసేపు మనసుకు హాయిగా ఉండి అందరు ఆడవాళ్ళు ఇలా సోషల్గా ఉండాలనిపిస్తుంది. కానీ సితారా ఇంకెవరినైనా చూసి హాయ్ హలో అంటే మాత్రం తన గుండె ఎందుకో విలవిలలాడిపోతుంది. దాన్ని తను సహించలేడు. ఆమె మారదు. అన్నిటికన్నా క్లిష్టమైనది ఆమె పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేస్తానని నిర్మోహమాటంగా చెప్పటం. దీనికి సుతరాము తన తల్లిదండ్రులు ఒప్పుకోరు. అదీగాక తన తల్లిదండ్రులది తనది అతి సున్నితమైన మనస్తత్వం. కానీ సితారా ముక్కుకు సూటిగా పోయి నిర్మోహమాటంగా వ్యవహరించే ఘటం. తనకు నచ్చిన పని చేసి తీరుతుంది. నచ్చని పని ససేమిరా చెయ్యదు. ముఖ్యంగా ఒక్క కూతురే కనుక గారాబంతో ప్రేమనే ఎక్కువ నేర్పారు. కానీ పెద్దలను గౌరవించడం, సర్దుకుపోవడం అన్నది నేర్పలేదు ఆమె తల్లిదండ్రులు. ఇన్ని వంకర టింకర్లతో ఆమెను పెళ్లి చేసుకుని తనేం సుఖపడతాడు? పెళ్లి తర్వాతన్నా జీవితంలో తన తల్లిదండ్రులను సుఖపెట్టాలి అనుకున్నా తన కలలేం కావాలి ఆలోచిస్తున్నాడు శేఖర్. కానీ సితార మీది ఆకర్షణ మాత్రం తగ్గలేదు. అందుకే ఆమె ఇచ్చిన గడువు తీరేదాకా జ్వరం సాకుతో ఆఫీస్కు లీవ్ వేశాడు. 4వ రోజు ఆఫీస్కు వెళ్ళిన తనకు తెలిసిన విషయం ఏమంటే సితార అమెరికాలో MBA చదవటానికి వెళ్ళిందని. శేఖర్ ఒక విధంగా నిరాశ చెందినా ఏదో పెద్ద భారం తగ్గినట్లు ఫీల్ అయ్యాడు. కానీ మళ్ళీ ఇవాళ ఎయిర్పోర్ట్లో సితారను చూసినప్పుడు ఏదేదో మాట్లాడాలి అనుకున్నా తన భార్య ఉండటం వల్ల ఏమీ మాట్లాడలేకపోయాడు. ముఖ్యంగా ఆమెకు తనిచ్చిన లాకెట్ ఇంకా వేసుకుందా అన్నది చూడాలన్న కుతూహలం అతనిలో ఉండిపోయింది. రాత్రి 9:00 అయింది. భోంచేసి తన గదిలో వీణ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంతకు రాదు. రేపు తన తల్లిదండ్రులు కాజీపేటకి పెళ్ళికెళ్లాలని వారికన్నీ సిద్ధం చేస్తున్నది. వీణదొక విధమైన మనస్తత్వం. అంతా మిలిటరీ డిసిప్లిన్. అన్ని పనులు తనే చెయ్యాలి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. కానీ వీణా శేఖర్ల మ్యారేజ్ మేడ్ ఇన్ ట్రైన్. దాదాపు 2 సంవత్సరాల క్రితం శేఖర్ తన తల్లిదండ్రులతో బాంబే నుండి హైదరాబాదుకు ట్రాన్స్ఫర్ మీద ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నాడు. అదే బోగీలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న వీణ పరిచయం అయ్యింది. ముందుగా తన తల్లితో మాటలు కలిపింది. వాళ్ళ నాన్న బొంబాయిలో పెద్ద మిలిటరీ ఆఫీసరట. చాలా రోజులు నార్త్ ఇండియాలో ఉండి అక్కడే చదువుకుందట. హైదరాబాదులో స్నేహితురాలి పెళ్లికి వెళ్తున్నానని చెప్పింది. దానికి శేఖర్ తల్లి, మరి నీ పెళ్ళి ఎప్పుడమ్మా అని అడిగింది. మీలాంటి మంచి అత్తగారు మామగారు దొరికిన రోజు అని చమత్కారంగా అంది. అంతే. ఆమె తనకు కాబోయే కోడలన్న ఆలోచన బీజం వారి మనస్సులో నాటుకుంది. దారి పొడుగున తన తల్లిదండ్రులకు యాపిల్స్, ఆరెంజ్ ఇలా ఏదో ఒక పండ్లు కొని తినిపిస్తూనే వచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే సితారలో ఉన్న అన్ని లోపాలు ఈ వీణలో కూడా ఉన్నాయి. కానీ ఆ లోపాలు తనకే కనిపించాయి. కానీ తన తల్లిదండ్రులకు కొంచెం కూడా కనపడలా. వీణకు కూడా తెలుగు రాయటం చదవటం రాదు. కానీ ఆమె రాసి చూపిన కొక్కిరి పిక్కిరి ఆ ఈ అనే 4 అక్షరాలు చూసి మురిసిపోయారు తన తల్లిదండ్రులు. వీణ తల్లి ఉడిపి కన్నడపు వనిత. ఉడిపి వాళ్ళు బాగా వంట చేస్తారుగా, మన ఆంధ్రాలో మంచి మంచి హోటళ్ళన్నీ వాళ్ళవే అని తల్లి సమర్థించింది. వీణ కూడా పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలని చెప్పింది. అబ్బే, నువ్వు కూడా ఎందుకమ్మా ఉద్యోగానికి వెళ్ళటం అన్న తల్లిని. అయితే నాకు ఇప్పుడు దాదాపు 3,000 రూపాయలు జీతం వస్తున్నది. నెలకి మీ అబ్బాయిని నాకు 3,000 రూపాయలు పాకెట్ మనీ ఇవ్వమని చెప్పండి. నా ఉద్యోగం మానుకుంటాను. నే సంపాదించేదంతా మీ మనవడికి మనవరాలి కోసమే కదండి అని వాళ్ళని భవిష్యత్తులోకి తీసుకెళ్ళి తాత నానమ్మలని చేసి ఆనందపరిచింది వీణ. పిల్ల నచ్చింది. బొంబాయిలో పెళ్లి నిశ్చయం అయ్యింది. ఇందులో శేఖర్కి కొట్టొచ్చినట్లు కనపడిందేమిటంటే వీణ పెళ్లికి ఆమె స్నేహితురాళ్ల కన్నా స్నేహితులే అంటే బాయ్ ఫ్రెండ్లే ఎక్కువగా వచ్చారు. ఆ బాయ్ ఫ్రెండ్లు తెచ్చిన ప్రజెంటేషన్ల ముందు ఇదేం విపరీతంగా కనపడలేదు అతని తల్లిదండ్రులకు. ఫస్ట్ నైట్లో శేఖర్ వీణను అడిగాడు, ఇవాళ వచ్చిన మీ మిత్రులలో పెళ్లికి ముందు నీకు ఎవరితోనైనా అతి చేరువగా స్నేహం ఉండేదా? ఈ ప్రశ్న వేసిన తర్వాత ఎందుకు వేశానా అని చాలా ఫీల్ అయ్యాడు శేఖర్. తన మధ్యతరగతి మనస్తత్వాన్ని అద్దం పట్టి చూపాడు. ఇవాళ వచ్చిన
అందరి బాయ్ ఫ్రెండ్స్తోనూ ఉంది. చాలా సీరియస్గా అన్నా నవ్వుతూనే అంది వీణ. అన్నట్లు పెళ్ళికి ముందు తమకేమైనా అఫైర్స్ ఉన్నాయా? ఉంటే ఇప్పుడే ధైర్యంగా చెప్పేయండి. చెల్లుకి చెల్లు సరిపోతుంది. అదే చిరునవ్వు. కానీ కుక్క కాటుకు చెప్పుదెబ్బలాగా ఉన్నాయి ఆ మాటలు. బే, అఫైర్సా? అలాంటివేం నాకు లేవు బెదిరిపోయాడు శేఖర్. అదే మంకుతనం, ముక్కుసూటిగా నిర్మోహమాటంగా మాట్లాడటం అంతా సితారే. బహుశా తను సితారను పెళ్లి చేసుకున్నా తన తల్లిదండ్రులు ఇలాగే ఒప్పుకొని ఉండేవాళ్ళ? సితారను వదులుకొని తను తప్పు చేశాడేమో. బెడ్రూమ్ లోపలకు వచ్చిన వీణను చూసి అతని ఆలోచనలకు అంతరాయం కలిగింది. మర్నాడు తల్లిదండ్రులను పొద్దునే కాజీపేట బండి ఎక్కించి ఇంటికి వచ్చాడు శేఖర్. ఇంట హాల్లో సితార ఒంటరిగా కూర్చొని ఉంది. ఆమె మెడలో ఆర్టిన్ లాకెట్ తలుక్కుమంది. శేఖర్ గుండె గుబుక్కుమంది. భార్య కోసం అటూ ఇటూ దొంగచూపులు చూశాడు. ఇంతలో లోపలి నుండి కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చింది వీణ. అబ్బా, వచ్చారా? రండి. ఈమె ఎవరో సితారట. మిమ్మల్ని చూడాలని పొద్దున్నుంచి ఇక్కడ కూర్చొని ఉంది. మీతో ఏదో ముఖ్యంగా మాట్లాడాలట. శేఖర్ కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూసి మాట్లాడుతున్నది వీణ. శేఖర్ నాలుక ఎండిపోయి గొంతు బొంగురుపోయింది. ఆహా, అలాగా. నువ్వు వెళ్ళి నాకు కూడా ఓ కప్పు కాఫీ పట్రా అని కాఫీ సాకుతో వీణను వంటింట్లోకి పంపాడు శేఖర్. ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత, ఏమిటి సితారా, ఎందుకు ఇలా వచ్చావు? అదేమిటి శేఖర్, 2 సంవత్సరాల తర్వాత నన్ను ఎయిర్పోర్ట్లో చూసి చూడనట్లు వచ్చేశావు. ఇన్నాళ్ళు ఎలా ఉన్నానని ఒక్క మాటైనా అడగలేదు. ఇదేనా నీ స్నేహం? నాతో స్నేహం పెంచుకొని ఇప్పుడు ఏమను పెళ్లి చేసుకొని నాకు ద్రోహం చేస్తే ఎలా? నువ్వు ఇచ్చిన లాకెట్ ఇంకా నీ జ్ఞాపకంగా మెడలో వేసుకున్నా చూడు. ఆ రోజు నన్ను ప్రేమిస్తున్నావా అన్నది 2 రోజుల్లో చెబుతావనుకుంటే చెప్పకుండానే దాటేశావు. ఇప్పుడన్నా మౌనం మాని చెప్పు శేఖర్. దయచేసి నన్ను మోసం చెయ్యకు. సితార గారు, ఇప్పుడు నాకు పెళ్ళయ్యింది. తెలుగు సినిమాలో హీరోలాగా లాగి డైలాగు చెప్పాడు శేఖర్. శేఖర్, ఆ పెళ్ళి ఎవరినడిగి చేసుకున్నావు? నీకిష్టం లేకపోతే ఆ రోజే చెప్పి ఉండొచ్చు కదా. అయినా నాలో లేనిది ఆమెలో కొత్తగా ఏం చూశావు? సున్నితంగా అడుగుతున్నది సితార. అయోమయంలో పడ్డ శేఖర్ భార్య రాకను గమనించి మౌనం వహించాడు. ఇదిగోండి కాఫీ. కాఫీ తాగే సాకులో మౌనాన్ని పొడిగించాడు శేఖర్. ఇంకా నయం, ఈ సమయంలో తన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఉంటే తన గుట్టు రచ్చకెక్కేది, తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేది. ఈ సితారకు ఏదో నచ్చజెప్పి ముందు బయటికి పంపేయాలి ఆలోచిస్తూ కాఫీ తాగుతున్నాడు శేఖర్. ఇంతకీ ఇప్పుడు ఎవరితో ఉండాలని నిశ్చయించుకున్నారు? మౌనాన్ని ఛేదిస్తూ ముక్కుసూటిగా అడిగింది వీణ. ఆ మాట విని ఒక్కసారి నోట్లో కాఫీ అమాంతం మింగబోయి కొరమారి దగ్గటం మొదలుపెట్టాడు శేఖర్. అంటే తన తతంగమంతా వంటింట్లో నుంచి విన్నదన్నమాట వీణ. లేకపోతే తను ఇంటికి వచ్చే ముందే సితార దగ్గర కూపీ లాగి ఉండాలి. తల తిరిగిపోతున్నది శేఖర్కి. ఇటు వీణ తను కట్టిన తాలితోనూ, అటు సితార తను ఇచ్చిన లాకెట్తోనూ మధ్యలో తను. సినిమా పోస్టర్ లాగా తయారయ్యారు. ఇటు వీణ అటు సితార ఇద్దరూ ఇద్దరే. ఇన్నాళ్ళు తను దాచిన రహస్యం బయటపడి తన వివాహ జీవితం ఇలా విలవిలలాడుతుందని ఊహించలేదు శేఖర్. ఇద్దరూ మొండివాళ్లే. ఇద్దరూ సూటిగా నిర్మోహమాటంగా మాట్లాడే మనస్తత్వం కలవాళ్లే. ఇప్పుడేదో ఘోర యుద్ధం జరగబోతున్నది. కంపించిపోయాడు శేఖర్. ఇక లాభం లేదు. నిజం చెప్పి తన ఓటమిని అంగీకరించి వాళ్ళ కాళ్ళ మీద పడాలి అనుకొని నిర్ణయించుకున్నాడు శేఖర్. అబ్బా వీణ, ఇంతకన్నా ఇబ్బంది పెడితే బావగారు బాధపడిపోతారు. అదీగాక నాకు ఆకలి దంచేస్తున్నది. నువ్వు చేస్తున్న పెసరట్టు వాసన అదిరిపోతున్నది. ఇక ఆయన్ని ఆటలు పట్టించడం ఆపి ఆ పెసరట్టు అల్లం పచ్చడి వడ్డించవే. ఆకలే బాబు అన్నట్లు ఈ లాకెట్ నీ మెడలో ఉంటేనే అందమక్క అంటూ లాకెట్ తీసి వీణకిచ్చింది సితార. ఇదంతా వింటూ ఆశ్చర్యంతో తన చెవులని తనే నమ్మలేకపోయాడు శేఖర్. అవునండి, ఈ సితార నా కజిన్ సిస్టర్. మన పెళ్ళెప్పుడు అమెరికాలో MBA చదవటానికి వెళ్ళింది. మొన్న బొంబాయిలో కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటే దానికి నా భర్త మీరేనని తెలిసింది. అందుకే మీ భరతం పట్టడానికి బాంబే నుంచి ఈ ఊరొచ్చింది. ఆ రోజేమన్నారు? ఆ ఫైరే లేదా, మీ మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అన్నట్లు సితారకి వచ్చే నెలలోనే పెళ్ళి. మీకిప్పుడు చెప్తే కానీ సెలవు పెట్టరాయే చెప్పుకుపోతోంది వీణ. అవాక్కై వింటున్నాడు శేఖర్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.